హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో ఈరోజు నీ గురించి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. ఓకే, యూనివర్స్, వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ మై వ్యూవర్స్. గివ్ మీ a great reading. Wow, the burden. లుక్స్ లైక్ ఈ పర్సన్ ఏదో స్ట్రక్ సిచ్యువేషన్ని ఫీల్ అవుతున్నారు. మీకు మీతో ఈ పర్సన్కి సపరేషన్ నడుస్తూ ఉండొచ్చు. బట్ సమ్వన్ ఎవరో ఈ పర్సన్ని హోల్డ్ చేసి ఉంచుతున్నారు. సంథింగ్ స్టాప్ చేస్తున్నట్టుగా నాకు ఎనర్జీ వస్తుంది. ఈ పర్సన్ని మీ వైపు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ ఈ పర్సన్ని సో ఎవరో హోల్డ్ చేసి ఉంచుతున్నట్టుగా అయితే ఇక్కడ ఈ పర్సన్ని చూపిస్తూ ఉంది. మీ వైపు రాకుండా అదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండాలి. ఖచ్చితంగా ఎనర్జీ ఉంది ఇక్కడ. ఓకే, బట్ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నడుస్తూ ఉందో దానికి ఇప్పుడు సడన్ చేంజ్ అనేది రాబోతుంది. ఈ పర్సన్ ఈ స్టక్ సిచ్యువేషన్ని అండ్ అలాగే మీ కారణంగా తను ఫేస్ చేస్తున్న బర్డెన్ నుంచి రిలీజ్ అవ్వబోతూ ఉన్నారు. ఎనర్జీస్ అయితే ఇది ఖచ్చితంగా ఈ పర్సన్కి మీతో తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ పర్సన్ తను డౌన్ టు ఎర్త్ ఉండాలి అవసరమైతే అని కూడా అనుకుంటున్నారు. అంటే ఏంటి డౌన్ టు ఎర్త్ అంటే ఏంటి? మీకు అనుకూలంగా, మీకు ఎలా నచ్చుతుందో తను ఉంటే అలా అనేలాగా ఇక్కడ ఈ పర్సన్ ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ రిలేషన్ ఆర్ కనెక్షన్లో ఉండుంటే అదనేది వాళ్ళకి బ్రేక్ అనేది రాబోతుంది ఖచ్చితంగా. అండ్ ఈ పర్సన్లో కూడా పాస్ట్లో మీరు ఫేస్ చేసి ఉంటే ఏమన్నా ఈ పర్సన్లో ఫాల్ట్లు ఏమైనా ఉంటే, లక్షణాలు, బిహేవియర్, యాటిట్యూడ్, ఈగో, స్టబ్బర్నెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈ పర్సన్లో చేంజ్ అనేది వస్తుంది. సో ఈ ఎనర్జీని 4-1 అంటే 1111తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే, ఇది ఇవాళ రీడింగ్. ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాని. థ్యాంక్ యూ సో మచ్.